ఏం పేరు పెద్దాయన? నా పేరు బాలకృష్ణ. ఏం చేస్తుంటారు? వ్యవసాయం ఉంది. వ్యవసాయం. ఆ! ఎట్లుంది వ్యవసాయం మంచిగా చేసుకుంటారు? కొత్త ప్రభుత్వం వచ్చింది పథకాలు టైంకి పైసలేస్తలేడు. ఆ కేసీఆర్ ఉండంగా టైంకి పైసలేస్తుండే. హ్మ్. ఆ వ్యవసాయం కింద యూరియాకో, డీఏపికో, కూలీలకో అయితుండే. హ్మ్. ఈ సంవత్సరమే వచ్చే నెల 9 తారీఖు నుంచి తీసుకో రుణాలన్నాడు. హ్మ్. ఆ రుణాలు గూడంగా తక్కువ మందికే వచ్చినాయి. హ్మ్. ఇక పంటను కూడా పెట్టుబడి టైంకి ఇస్తలేడు. హ్మ్. ఇప్పుడు 26 తారీఖు అంటుండు గానీ 15,000 చెప్పి 12,000 అంటుండు. అవి కూడా గ్యారెంటీ లేవు హ్మ్. ఇస్తారని. హ్మ్. అవి కూడా గ్యారెంటీ లేవా? అవి కూడా గ్యారెంటీ లేవు. అన్ని అబద్ధాలు. దేవుళ్ళు నమ్మినట్లు తిని ఆ దేవుళ్ళు నమ్మిన ఈ దేవుడు అట అని 42,000 కోట్ల బడ్జెట్ అంట వ్యవసాయదారులకు మాఫ్ చేయనీకి. హ్మ్. ఏమో 17 కోట్లేమో మాఫ్ చేసినాడు. మరి మిగతాోళ్ళు ఏం కావాలి? ఆగమే కావాలి కదా! హ్మ్. ఆ కేసీఆర్ ప్రభుత్వం ఏమో నయముండే. హ్మ్. ఆ టైంకి ఎంతో అంత ఇచ్చిన కాడికి ఇంత మాట మీద ఇచ్చిండు. హ్మ్. ఏ కాదే ఎన్నికల మేనిఫెస్టో అప్పుడు 15,000 ఇస్తామన్నారు. 2,00,000 రుణమాఫీ చేస్తామన్నారు. తులం బంగారం ఇస్తామన్నారు. హ్మ్. తులం బంగారం ఎక్కడ పాయే? అడవిలో స్కూటీలు ఎక్కడ పాయే? హ్మ్. మళ్ళా 18 ఏళ్ళు నిండిన మనిషికి నిండిన మనిషికి ఆడపిల్లలకు 2,500 2,500 ఇస్తా అని అవి ఎక్కడ పాయే? హ్మ్. ఈ హామీలు హ్మ్. హ్మ్, హ్మ్, అధిక ఓట్ల ముఖ్యమంత్రి కానీకే అబద్ధాలు ఆడి అబద్ధాల ముఖ్యమంత్రి హ్మ్. ఇట్లా హామీలు ఇవ్వద్దు. ఆ హ్మ్. కేసీఆర్ ఇచ్చిన కాడికి హామీలు నయమే ఉండే. హ్మ్. ఆ ఇంతో టైంకి ఒక 15 రోజులు లేట్ అయినా హ్మ్. ఆ వెనక ముందైనా కూడా టైంకి ఇస్తుండే హ్మ్. రైతు బంధు. రైతు బంధు. ఇప్పుడు కేసీఆర్ చెప్పినట్టు అవుతుందా? కాంగ్రెస్‌లో వస్తే రైతు బంధుకు రామ్ అయినట్టు? కేసీఆర్ చెప్పినట్టు అవుతుంది. ఫస్టే చెప్పిండు ఆయన. హ్మ్. గెలిపిస్తేనేమో మళ్ళీ అధికారంలో ఉండి మీకు సేవ చేసుకుంటా, హ్మ్. లేకపోతే పామంలో పోయి ఉంటా, హ్మ్. అది మీ చేతుల్లోనే ఉండదని చెప్పిండు. హ్మ్. చూద్దామని పబ్లిక్ కూడా కేసీఆర్ని నమ్మిండు. అన్ని హామీలు ఇచ్చారు కదా, అది ఇక రేవంత్ రెడ్డిని నమ్మిండ్రు. హ్మ్. అన్ని హామీలు ఇచ్చిండు కదా. హ్మ్. చూద్దాం ఈసారి రెండు సంవత్సరాలు 2 టర్ములు ఆయనది అయింది. హ్మ్. ఈయన టర్మ్ చూద్దామన్నట్టు పబ్లిక్ హ్మ్. సంవత్సరంలోనే వ్యతిరేకత వచ్చింది. సంవత్సరంలో వచ్చిందా? సంవత్సరం కాదు, 6 నెలలకే తెలిసిపోయింది. కానీ ఇప్పటికి ఎలక్షన్లు పెడితే మళ్ళా కేటీఆరే గెలుస్తాడు, కేసీఆరే. కేసీఆర్ గెలుస్తాడా? ఎందుకు ఇంత 6 నెలలకి ఇంత వ్యతిరేకత? పబ్లిక్ గుట్ట ఇప్పుడు రైతు బంధు చేస్తానని చెప్పిండు. హ్మ్. రుణమాఫీ 9 తారీఖు నాడు డిసెంబర్ 7 తారీఖున ప్రమాణ స్వీకారం చేసి 9 తారీఖు నాడు తెచ్చుకోవాలని చెప్పిండు. హ్మ్. ఏది ఇదివరకు రుణమాఫీలే లేవు. హ్మ్. కొంతమందికి అయింది. చేసినామంటుండు 2,00,000 అవు కొంతమందికి ఎవరికో ఒకరికి అయితే ఇక మొత్తం అయినట్టేనా. మొత్తం అయినట్టే. ఆ, ఈ రైతు భరోసా విషయంలో 15,000 ఇస్తా అన్నోళ్ళు మళ్ళా 12,000కు వచ్చిర్రు. ఎట్లా చూస్తారు? ఏంది పరిస్థితి? అదే అబద్ధాల ముఖ్యమంత్రి అంటున్నా కదా నేను. అబద్ధాల ముఖ్యమంత్రి. అబద్ధాల ముఖ్యమంత్రి, ఆ! దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకునే ముఖ్యమంత్రి. ఆ! ఆ. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు. నేను 2,00,000 రుణమాఫీ ప్రతి రైతుకి చేస్తాను. మరి రైతు చేసి అన్నప్పుడు ఏముందంటే రైతుకేమో మొత్తం అంతా తెలియదు. హ్మ్. నిజంగానే దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నాడు కదా, విమానం తిన్నాడు కదా, విమానంగానే ఉంటాడు కదా అని అనుకున్నారు. హ్మ్. ఆ విమానం పైన విమానం ఎక్కినట్టే చేసిండు. ఆ! ఆ. మరి ఒట్లు పెడితే అమలు చేయలేదు కదా! మరి దేవుళ్ళ కోపాలు రావా? ఈ దేవునిలో వాళ్ళకి కోపాలు వస్తే హ్మ్. ఇక అది ప్రజలకు వచ్చింది కోపాలు, దేవుళ్ళకి కాదు. హ్మ్. ఆ. ప్రజలకొచ్చిందా? ఆ. మరి ఢిల్లీలోకి పోయి తెలంగాణలో అమలు చేసినట్టుగా దిల్లీలో కూడా అమలు చేస్తాను నాదే భరోసా అని రేవంత్ రెడ్డి అంటుండే. ఇక్కడ అమలైనాయా? ఏడములైన మీకు కనబడతలేదా? పబ్లిక్ కనబడతలేదా? హ్మ్. ఆ. హ్మ్. మరి ఢిల్లీలో కూడా గదే అబద్ధాలు ఆడుతున్నాడు. హ్మ్. ఏమో ఈ తెలంగాణ ప్రజలు అయితే నమ్మరు. హ్మ్. ఢిల్లీలో కూడా నమ్మరనే హ్మ్. నాకు నమ్మకం ఉంది. హ్మ్. నాది భరోసా నేను పథకాలు అమలు చేపిస్తా అంటుండు కదా రేవంత్ రెడ్డి. అక్కడ ఆ! పోయి. ఏం చేసిండు చెప్పు? హ్మ్. ఏం చేసిండు చెప్పు? హ్మ్. ఆయన్నే 9 తారీఖు నాడు తెచ్చుకోమని చెప్పాయి. హ్మ్. రైతు బంధు, రైతు రుణము హ్మ్. మాఫ్ చేస్తున్నా, ₹2,00,000 ఇప్పుడే వేసుకోమని చెప్పారు. హ్మ్. ఎక్కువ హ్మ్. ఎక్కడ పోయా చెప్పు? హ్మ్. హ్మ్. ఎక్కడ పోయినానంటారు. అదే అంటున్నా కదా. ఏమనుకుంటారు? రైతులు ఏమనుకుంటారు? రైతులంతా వ్యతిరేకత ఉంది. ఏం పేరు బాబాయ్? నా పేరు కావాలి సత్యం. ఏం చేస్తుంటావు? ఇట్లా ఇంత చేయని పని ఇంత ఇది అది ఎట్లుంది రైతు భరోసా 6,000? ఎన్ని ఇప్పుడు వాళ్ళు అవి నారాయణ అని ఒకసారి పడాయి. అవి ఒకసారి పడ్డాయి. ఆ, ఈ ఎట్లుంది ఆ? కాంగ్రెస్ పాలన ఎట్లుంది? ఇస్తాం అంటున్నారు. ఇదివరకు ఏం లేదు. ఆ. రైతు బంద్ అయితే ఆయన బంద్ అయిపోయింది. ఆ. ఇక ఇస్తామంటారు కానీ ఎన్నడు ఇస్తారో ఎన్నడో. బంద్ అయిపోయిందా రైతు బంధు? రైతు బంద్ ఏడ పడుతున్నాయి మళ్ళా ఆ. పడతలేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పడుతుండేనా? అప్పుడు పడుతున్నాయి. ఆ. ఇప్పుడు పడతాయి అంటారు కానీ ఎన్నడు పడతాయి. ఈ నెలలు వేస్తాం ఆ నెలలు వేస్తాం అంటారు. ఉమ్. ఇక ఉమ్. మరి ఎప్పుడు పడుతుంది. సిలిండర్ 500కి వస్తుందా? అదే ఇప్పుడు అకౌంట్లో అదే అది ఇప్పుడు ఎంకసీరికి 350 ఎంతనో మళ్ళీ వస్తున్నాయి అన్నమాట.
అంతే. అదే ఇప్పుడు గ్యాసు 250 మళ్ళీ మాపేస్తాం. ఈ మిగిలినవి మన 550 ఎంతనో కానీ అది కొన్ని వస్తున్నాయి అన్నమాట, బుక్లో పడుతున్నాయి. వ్యవసాయం చేస్తావా అయితే? వ్యవసాయం చేస్తావా? వ్యవసాయమే. ఎన్ని ఎకరాలు చేస్తావు? మాకు అది నా కొడుకులకు 2 ఎకరాలు ఉన్నది, నా పేరు మీద 1 ఎకరం ఉన్నది. ఇక అది వాళ్ళు ఇక పనికి పోతారు. చేస్తావా? ఏమీ లేదు, ఇంతవరకు దాకా నేనే చేసుకుంటున్నా. కౌలు రైతులకు ఏమైనా ఇచ్చిరట్నా? రైతు భరోసా అట్లా కౌలు రైతులకు ఏమైనా ఇచ్చిరా? నేను ఎవరికి వేయలే ఇప్పటిదాకా, నేనే చేస్తున్నా. గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చినాయి అంటారా? గవర్నమెంట్ నుంచి ఇంకేం రాలేవు. ఏం రాలేదా? ఏం రాలేదు. రైతు బంధు వస్తేనే బంద్ అయింది కదా. వచ్చే రైతు బంధు బంద్ అయింది. ఇప్పుడు ఇవాళ వేస్తా రేపు వేస్తా అంటాను కానీ అది 10 ఎకరాలలోకి వేసామంటారు, 5 ఎకరాలలోకి వేసామంటారు ఇదివరకు. ఇక మరి ఎప్పుడు వేస్తారో తెలియదు. ఎప్పుడు ఇస్తారు ఇబ్బంది అవుతుందా? ఇప్పుడు ఇబ్బంది అవుతుందా అంటే మాకు ఇంత ఆసరా అవుతుండే కదా మళ్ళా. ఇప్పుడు 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 వేస్తాం అంటారు కానీ ఎప్పుడు వేస్తారు? సంక్రాంతి పండుగ అండి, దసరా అండి, అన్నీ అండి. మాకు 5 ఎకరాలు ఉంటుంది. 5 ఎకరాలు రైతు బంధు 5 ఎకరాలు ఏం పడతలేదు, రైతు బంధు లేదు, ఏ బంధు లేదు. ఈయన వచ్చేసింది ఇంకా గదే ఉన్నది. ఇక అందరికేం గతంలో వచ్చేదా రైతు బంధు? ఫస్ట్ వచ్చింది, ఆసరా అయ్యేదా? వచ్చేసింది, వస్తలేవు కదా. ఈయన వచ్చేసింది. ఎవరు వచ్చిందండి? పేరు రేవంత్ రెడ్డి. ఇస్తామంటారు కానీ నిన్నడేస్తారో తెలియదు. పథకాలు వస్తున్నాయా? 2500 ఇస్తా ఉన్నారు మహిళలకి. ఏది లేదు. పింఛన్లు 4000 ఇస్తా ఉన్నారు. మాకు యాది లేదు. ఈయనకి పింఛనే రాదు. పిల్లలు చిన్న ఆయనకేమో అది ఉన్నది కానిస్టేబుల్, రాదంటారా అంటే ఊకున్నాం మేము సపడాకుండా. మరి వస్తుందా రాదు? ఇద్దరికి ఇస్తాడు ఇంట్లో పింఛన్లు. ఇస్తాడేమో ఆయన ఇద్దరికి. ఎన్ని రోజులకి ఇస్తాడు? ఆయన దిగిపోయేటప్పుడే ఇస్తాడా? గప్పుడే ఇస్తాడు. ఇక మరి దిగిపోతాడని ముచ్చడానికి వస్తుంది. మరి గట్లే అనాలిగా సార్. మరి ఇక లేకపోతే ఇస్తేనేమో వస్తున్నాడు ఇస్తుండ అన్నట్టు ఉంటది. యాది లేదు. ఏ పథకాలు వస్తలేవా? యా పథకాలు లేవు. ఏమనుకుంటారు జనాలు? ఇంకేమనుకుంటున్నారు? మంచిగా చేస్తున్నాడు అంటున్నారు. మంచిగా చేస్తున్నాడు. పథకాలన్నీ ఇస్తున్నట్టేనా? ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? యాది ఇస్తలేడు. బస్సు ఒకటి పెట్టిండు. బస్సు పెట్టేది లేకుండా సారు. మహిళలు మొగలు లేని ఆడలు ఎక్కడికి వెళ్ళొస్తారు సార్. ఈయన తక్కువ ఎక్కడికైనా పోతే కోటీశ్వర్ చేస్తున్నారు. కోటీశ్వర్ అందులో బస్సు తక్కువ చేసేది ఉండే. 10 రూపాయలు తాను 5 రూపాయలు చేసేది ఉండే టికెట్. పెట్టద్దు. మరి ఏం చేయాలి? నీకు ఏం మంచిగా ఉంది? ఎవరికి ఇజ్జత్ ఉన్నది? మగ పిల్లలకి ఇవ్వలేదు, ఇజ్జత్ లేకుండా అయ్యింది. మా కోసం పెట్టిర్రు. మీరు లేదు, మేము నాము. ఈయనేం తక్కువ. రోజు తిరిగేటోళ్ళకి ఇల్వ లేకుండా ఇజ్జత్ లేకుండా ఆడపిల్లలకు. మరేమింది? ఇక తీసేయాలంటే నేను ఒకదాని అంటే తీసేస్తారు సార్. అందరం గదే ఉన్నది దేశం అంతటా.